మన భారతీయ కోణంలో ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కి సంబంధించినటువంటి ఈ విషయంలో మన భారతదేశం పొజిషన్ అనేది ఎక్కడ ఉంది అనేసి ఒకసారి విశ్లేషించుకుందాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనేది బ్లాక్ చేయడం వల్ల ఘోరంగా నష్టపోయేది ఫస్ట్ వచ్చేసి చైనా. ఎందుకంటే చైనాకు సంబంధించినటువంటి ఈ ఆయిల్ సరఫరా అనేది 60% ఆయిల్ అనేది స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నుంచే వస్తుందన్నమాట. ఒకవేళ ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఇరాన్ అనేది ఆపేస్తే మొదటగా ఎఫెక్ట్ అయ్యే దేశము చైనా. ముందుగానే చైనా ఆర్థిక పరిస్థితి అనేది ప్రస్తుతానికైతే బాగాలేదనే చెప్పుకోవచ్చు. తర్వాత ఎఫెక్ట్ అయ్యే రెండో దేశం ఏంటంటే ఇరాన్. ఎందుకంటే మనం ఏదైనా ఒక వస్తువుని అమ్ముకుంటేనే కదా మనకు ₹1 వచ్చేది. అలాంటిది ఇరాన్ అనేది స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఆపేస్తే ఇంకా ఆదాయం ఎక్కడ ఉంటుంది ఆ దేశానికి? సో ఎప్పుడైతే ఈ బిల్ అనేది ఇరాన్ పార్లమెంట్ లో ఇది ప్రవేశపెట్టిందో వెంటనే చైనా తరపు నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్ళింది అనమాట. ఏంటంటే ఇప్పుడు ఇరాన్ అనేది ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఆపేయటం వల్ల గ్లోబల్లో మొత్తం 20% సంబంధించినటువంటి ఈ ఆయిల్ అనేది ఈ రూట్ గానే వస్తుంది. కాబట్టి ఇది గ్లోబల్ ఎకానమీకి పెద్ద సమస్యగా తయారవుతుంది. ఇది ఇంటర్నేషనల్ చట్టాలకు కూడా ఇది విరుద్ధము అని చెప్పేసి చైనా తరపు నుంచి కూడా ఒక స్టేట్మెంట్లు ఇచ్చాయన్నమాట.